శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 219 అధ్యాయాలు పూర్తి చేసి 220వ అధ్యాయంలోని 66వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 67వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. సువర్చల ఉవాచ శబ్దః కోత్ర ఇతి ఖ్యాతః తదార్థస్య మహామునే అపృచ్ఛాపి తయోర్బ్రూహి లక్షణేన పృథక్ పృథక్. భార్య అయిన సువర్చల అంటుంది భర్తతోటి, మహాముని, శబ్దం అంటే ఏమిటి, అర్థం అంటే ఏమిటి, వాటి స్వరూప లక్షణాలు విడివిడిగా చెప్పవయ్యా. శ్వేతకేతురువాచ, భర్త అయిన శ్వేతకేతువు చెప్తున్నాడు. వ్యత్యయేన చ వర్ణానాం పరివాదకృతో యః సశబ్ద ఇతి విజ్ఞేయ తన్నిపాతోర్థ ఉచ్యతే. వర్ణ సముదాయాన్ని క్రమంగా గాని వ్యతిక్రమంగా గాని ఉచ్చరిస్తే ప్రకాశింపబడే పదార్థం శబ్దం అని చెప్తారు. ఆ శబ్దం ద్వారా ప్రతీతమయ్యే అభిప్రాయమే అర్థము. సువర్చల ఉవాచ శబ్దార్థయోర్హి సంబంధ త్వనయోరస్తివా నవా తన్మే బ్రూహి యథాతత్వం శబ్దస్థానేర్థ ఏవ చేత. అప్పుడు మళ్ళీ సువర్చల అడిగింది, శబ్దం ఉంటేనే అర్థ ప్రతీతి అయితే శబ్దార్థాల మధ్య సంబంధం ఉన్నదా లేదా, వాస్తవాన్ని నాకు చెప్పు. శబ్దం ఉంటేనే అర్థ ప్రతీతి అయితే శబ్దార్థాల మధ్య సంబంధం ఉన్నదా లేదా, వాస్తవాన్ని నాకు చెప్పు. శ్వేతకేతురువాచ శబ్దార్థయోర్న చైనాస్తి సంబంధోత్యంత ఏవ హి పుష్కరే చ యథాతోయం తథాస్తి చ వేత్త తత్. శ్వేతకేతు అన్నాడు అప్పుడు, శబ్దార్థాల మధ్య నేతమైన సంబంధం ఏమీ లేదు. తామరాకు మీద నీటి బొట్టుకు తామరాకుతో ఉన్న సంబంధం వంటిదే శబ్దార్థ సంబంధం అని తెలుసుకో. సువర్చల ఉవాచ అర్థే స్థితిర్హి శబ్దస్య నాన్యథా చ స్థితిర్భవేత్ విద్యతే చన్మహాప్రాజ్ఞ వినార్థం బ్రూహి సత్తమా. ఇప్పుడు సువర్చల అన్నది, మహాప్రాజ్ఞ, అర్థం ఉంటేనే శబ్దం ఉంటుంది, అర్థం లేకపోతే శబ్దం నిలవదు. అర్థం లేకుండా ఉన్న శబ్దం ఏదైనా ఉంటే చెప్పు. శ్వేతకేతురువాచ స సంసర్గోతి మాత్రస్తు వాచకత్వేన వర్తతే అస్తి చేద్వర్తతే నిత్యం వికారోచ్చారణేన వై. శ్వేతకేతు అన్నాడు, శబ్దానికి అర్థంతో వాచకత్వ రూప సంబంధం ఉంటుంది, అది మాత్రం నిత్యం. శబ్దం ఉంటే అర్థం ఉంటుంది, విపరీతంగా ఉచ్చరించినా కూడా శబ్దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది. సువర్చల ఉవాచ శబ్దస్థానోత్ర ఇత్యుక్త తదార్థైతి మే కృతం అర్థాస్థితో నతిష్టేచ్ఛ విరూఢమిహ భాషితం. సువర్చల అన్నదప్పుడు ఇక్కడ శబ్దం అంటే వేదం,
అర్థం అంటే పరమాత్మ అని నా భావం. ఆ పరమాత్మ ఆధారం లేకుండా శబ్దం వేదం నిలవదు. కానీ శబ్దార్థాలకు హిత సంబంధం లేదనడం విపరీత భాషణం అవుతుంది. శ్వేతకేతుర్వాచ వికులోత్ర కథిత నాకాశం హి వినా జగత్ సంబంధ తత్ర వాస్త్యేవ తద్వతిత్ ఏష మన్యతాం. నేను విపరీతంగా మాట్లాడటం లేదు. ఆకాశం లేకుండా పృథివీ, పృథివీ లేకుండా ఆకాశం లేవు. అయినా వాటి మధ్య హిత సంబంధం లేదు. శబ్దార్థాలు కూడా అటువంటివే. సువర్చల ఉవాచ సదాహంకార శబ్దోయం వ్యక్తమాత్మని సంస్కృత వాచ్యస్తత్ర వర్తంతే ఇది మిథ్యా భవిష్యతి. సువర్చలప్పుడు అన్నది అహం శబ్దం ఎప్పుడు కూడా ఆత్మార్థంలో స్పష్టంగా ప్రయోగింపబడుతుంది, కానీ శబ్దం అక్కడికి చేరలేదు. కాబట్టి ఆత్మ అనే అర్థంలో అహం శబ్ద ప్రయోగం కూడా మిథ్యయే. శ్వేతకేతుర్వాచ అహం శబ్దో అహం భావ నాత్మభావే శుభవ్రతే నవర్తంతే పరేచింతే వాచ సగుణ లక్షణ. శ్వేతకేతు అన్నాడప్పుడు శుభవ్రత, అహంభావమే ఆత్మభావంలో ప్రయోగింపబడుతుంది, కానీ అహం శబ్దం ఆత్మభావంలో ప్రయోగించడం లేదు. సగుణ పదార్థ బోధకమైన శబ్దం అచించ పరమాత్మ బోధకం కాలేదు. మృణ్మయే హి ఘటే భావ తద్ దృగ్భావ ఇహేక్షతే అయం భావ పరేచించే ఆత్మభావో యథా అచతత్. మట్టికుండలో మృతిగా భావం కలుగుతుంది. అదే రీతిగా పరమాత్మ నుండి పుట్టిన ప్రతి పదార్థంలోనూ పరమాత్మ భావం ఉంటుంది. అందుకే అచించ పరబ్రహ్మ విషయంలో కూడా అహంభావమే ఆత్మభావం, అదే వాస్తవం. అహం త్వమే తదిచ్చేవ పరే సంకల్పనామయ తస్మాద్వాచో నవర్తంత ఇది నైవ విరుజ్యతే. నువ్వు నేను ఇది ఈ వ్యవహారం అంతా కూడా పరమాత్మలో మనం కల్పించిందే కానీ వాస్తవం కాదు. అందువల్ల మాటలు ఆ పరమాత్మను చేరలేవు అను శృతివచనంతో వైరుధ్యం లేదు. తస్మాద్వామేన వర్తంతే మనసా భీరు సర్వశః యథాకాశగతం విశ్వం సంసక్తమేవ లక్ష్యతే. విరిగిదానా? అందువల్లనే చిత్తభ్రాంతితో అహం పదాన్ని ప్రయోగిస్తాం. ఆకాశంలో ఉన్న విశ్వమంతా ఆకాశంతో కలిసి ఉన్నట్లు కనిపిస్తుంది. అదే రీతిగా పరమాత్మ ఎందున సర్వ జగత్తు కూడా పరమాత్మతో కలిసి ఉన్నట్లు కనిపిస్తుంది. సంసర్గే సతి సంబంధ తద్వికారం భవిష్యతి అనాకాశగతం సర్వం వికార ఇత సదాగతం. జగత్తులో పరమాత్మ కూడా సంబంధం కార్యకర్తృ సంబంధం. జగత్తు ఆకాశం భిన్నమైనా కూడా ఆకాశ వికారాల కారణంగా ఆకాశంతో కలిసి ఉన్నట్లు ఉంటుంది. అలాగే బ్రహ్మకు జగత్తుతో ఎటువంటి సంబంధం లేదు. అక్కడి నుండి పుట్టింది కాబట్టి తద్రూపంగా భావింపబడుతుంది. తద్బ్రహ్మ పరమం శుద్ధం అనౌపమ్యం సశక్యతే న దృశ్యతే తథా తచ్చ దృశ్యతే చ మతిర్మమ. ఆ బ్రహ్మ పరమశుద్ధం, సాటి లేనిది. అందుకే మాటలకు అందదు. చర్మచక్షువుతో పరమాత్మను చూడలేం, కానీ జ్ఞానచక్షువుతో చూడవచ్చు. ఇది నా అభిప్రాయం. అప్పుడు సువర్చల భార్య అంటుంది, సువర్చల ఉవాచ నిర్వికారం హ్యమూర్తించ నిరయం సర్వంగం తదా దృశ్యతే చ వియన్నిత్యం దృగాత్మా తేన దృశ్యతే. నిర్వికారమై రూపరహితమై హద్దులేనిదై సర్వవ్యాపి అయిన ఆకాశం ఎప్పుడు కనిపించినట్లు జ్ఞానరూపుడైన బ్రహ్మ కూడా కనిపిస్తాడు. శ్వేతకేతుర్వాచ త్వచా స్పృశతి వైవాయుం ఆకాశస్థం పునః పునః తస్థం గంధం తథాఘ్రాతి జ్యోతి పశ్యతి చక్షుషా. శ్వేతకేతు అన్నాడప్పుడు మనిషి చర్మం ద్వారా ఆకాశగతమైన వాయువును పదే పదే స్పృశిస్తున్నాడు. ఆకాశగతమైన గంధాన్ని ఆఘ్రాణిస్తున్నాడు. అక్కడున్న జ్యోతిని కంటితో చూస్తున్నాడు. తమోరశ్మి గణశ్చైవ మేఘజాలం తథైవచ వర్షం తారాగణం చైవ ఆకాశం దృశ్యతే పునః. అలాగే అంధకారాన్ని, కిరణ సమూహాన్ని, మేఘ సముదాయాన్ని, వానని, తారాగణాన్ని చూడగలుగుతున్నాడు, కానీ ఆకాశం కనిపించదు. ఆకాశస్యాప్యధాకాశం సద్రూపమితి నిశ్చితం తదర్థే కల్పితా క్రియతే తత్సత్యో విష్ణుదేవచ. సద్రూపుడైన పరమాత్మ ఆకాశానికే ఆకాశం అనగా మహాకాశం. ఆయన కోసం, ఆయన నుండి ఈ సర్వజగత్తు ఏర్పడింది. పరమాత్మయే సత్యం, సర్వవ్యాపకం కూడా. యాని నామాని గౌణాని యుపచారాత్ పరాత్మని నచక్షుషా న మనసా నచాన్యేన పరో విభు సంచతే సూక్ష్మయా బుద్ధ్యా వాచా భక్తున్న శక్యతే.
పరమాత్మకున్న గుణ సంబంధి నామాలన్నీ ఔపచారికాలే. కంటితోనైనా మనస్సుతోనైనా మరే ఇంద్రియంతోనైనా పరమాత్మను గ్రహింపలేము. ఆయన సర్వవ్యాపి, మాటలకి అందడు. సూక్ష్మ బుద్ధితో ఆలోచిస్తేనే పరమాత్మను సాక్షాత్కరించుకోగలము. ఏతత్ ప్రపంచమఖిలం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం మహాఘటోల్పకస్యైవ యథా మహ్యాం ప్రతిష్ఠితో. పెద్దకుండ చిన్నకుండ కూడా నేలపై ఉన్నట్లు ఈ సమస్త ప్రపంచము పరమాత్మ యందే నిలిచి ఉంటుంది. నచ స్త్రీ న పుమాంశ్చైవ తథైవ నపుంసకః కేవల జ్ఞానమాత్రం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. ఆ పరమాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కూడా కాదు, కేవలం జ్ఞానస్వరూపం. తదాధారంగానే జగత్తు నిలిచి ఉంటుంది. భూమి సంస్థాన యోగేన వస్తు సంస్థాన యోగద రసభేద యథాతో ఏ ప్రకృత్యా ఆత్మనస్తథా. నీటిలో పాత్ర భేదాన్ని బట్టి, అన్య వస్తు సంయోగాన్ని బట్టి రుచి భేదం ఏర్పడినట్లు, ప్రకృతి యోగాన్ని బట్టి ఆత్మ నుండి వివిధ ప్రకారమైన సృష్టి జరుగుతున్నది. తద్వాక్య స్మరణాన్నిత్యం తృప్తిం వారి పిబన్నివ ప్రాప్నోతి జ్ఞానమఖిలం తేన తత్సుఖమేదతే. దప్పిక కొన్నవాడు నీరు త్రాగి తృప్తి నందినట్టుగా సాధకుడు బ్రహ్మబోధక వాక్యాన్ని నిత్యము స్మరించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని పొంది సుఖాన్ని వృద్ధి చేసుకుంటాడు. సువర్చల ఉవాచ అనేన సాధ్యం కిం స్వాధ్యై శబ్దనేతి మతిర్మమ వేదగమ్య పరోచించ ఇది పౌరాణిక విదు నిరర్ధకో యథా లోకే తద్వత్ స్యాదితి మే మతి నిరీక్షైవం యథా న్యాయం వక్తుమర్హసిమేనక. అనగా పాపం లేనివాడా, శబ్దం ద్వారా ఏం సిద్ధిస్తుంది? ఏమి లేదని నా అభిప్రాయం. కానీ పౌరాణికులు పరమాత్మ అచించుడు వేదగమ్యుడు అంటారు. లౌకిక శబ్దాలు ఎన్నో నిరర్ధకాలైనట్లు వైదిక శబ్దాలు కూడా నిరర్ధకాలే. దీన్ని గమనించి వాస్తవాన్ని నాకు చెప్పు. శ్వేతకేతురువాచ. అప్పుడు భర్త అయిన శ్వేతకేతు సమాధానం చెప్తున్నాడు. వేదగమ్యం పరం శుద్ధం ఇది సత్యా పరాశ్రుతి వ్యాహచ్చాస్వే నైతతిత్యాహ విపలింగే చ వర్తతే. శబ్ద పరమాత్మ పరస్వరూపుడు, శుద్ధుడు, వేదగమ్యుడు అని వేదం చెప్తుంది. ఇది సత్యం. నాస్తికులు మాత్రం దాన్ని కాదంటారు. కానీ స్థూల శరీరంలో సూక్ష్మ శరీరంతో జీవాత్మ రూపంగా పరమాత్మ ఉంటాడు. నిరర్ధకో నచైనాస్తి నచైవాస్తి శబ్దో లౌకిక ఉత్తమే అనన్వయాస్తథా శబ్ద నిరర్ధ ఇది లౌకికై. ఉత్తమురాలా, నిరర్ధకమైన లౌకిక శబ్దం ఏదీ లేదు. అన్వయం కుదరని శబ్దాలని నిరర్ధకాలని లౌకికులు అంటారు. గృహ్యంతే తద్విధిచ్చేనానువర్తంతే పరాత్మని అగోచరత్వం వచసాం యుక్తం ఏవం తథా శుభే. ఓ కళ్యాణి, లౌకిక శబ్దాల వలె వైదిక శబ్దాలు కూడా సార్థకాలే అయినా అవి పరమాత్మను సాక్షాత్కరింపజేయలేవు. పరమాత్మ వాక్కులకు అందడు, అది యుక్తియుక్తమే. సాధనస్యోపదేశాశ్చ ఉపాయశ్చ సూచనా ఉపలక్షణ యోగేనాభ్యవృచ్చా చ ప్రదర్శన వేదగమ్య పరః శుద్ధ ఇది మే ధీయతే మతి. సాధనాలను ఉపదేశించినందువల్ల, ఉపాయాలను సూచించినందువల్ల, ఉపలక్షణం యోగం వల్ల, నిషేధ వాక్యాల ద్వారా అంటే నేతి నేతి అనే వాక్యాల ద్వారా ప్రదర్శించినందువల్ల శుద్ధ పరమాత్మ వేదగమ్యుడని నా నిశ్చయమైన అభిప్రాయం. అధ్యాత్మ జ్ఞాన సంభూత భూతం దీపవత్ స్ఫుటం జ్ఞానే విద్య శుభాచారే తేన యాంతి ప్రాంగతం. అధ్యాత్మ తత్వచింతన ద్వారా నిత్యమైన జ్ఞానం దీపంలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ జ్ఞానంతో మనిషి పరమగతిని పొందుతాడు. రేపు మనం 98వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.